ఆయన ఎవరో నీకు తెలిస్తే ఇప్పుడున్నట్టుండదు జీవితం. ఆయన ఎవరో నీకు తెలిస్తే నీ ఆరాధన నీ భక్తి ఉండదు. ఆయన ఎవరో నీకు తెలిస్తే నువ్వు ఆగవు, తెలియకనే బాధ. అందుకే ఆ టైటిల్ పెట్టాను, ఆయన ఎవరో నీకు తెలుసా. అసలు ఎవరైనా ఎవరైనా మన ప్రభువైన యేసుక్రీస్తు. చెప్పండి అందరు గట్టిగా. యేసుప్రభు మాట కూడా తెలియని నోట్లకి వెళ్ళి చెప్పండి. చెప్పు బిడ్డ, ప్రభువైన యేసుక్రీస్తు మన యేసయ్య. చదువుకున్నాం బైబిల్లో నుండి. కొంతమందికి అర్థమైంది ఆయన ఎవరు, వాళ్ళ జీవితాలు ఎట్లా మార్చబడ్డాయి, వాళ్ళ బ్రతుకులు ఎట్లా మార్చబడ్డాయి, ఎట్లాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. ఆయన ఎవరో నీకు తెలియాల్సిన అవసరం ఉంది. చదవండి యోహాను సువార్త 4వ అధ్యాయం 15వ వచనం నుండి 26వ వచనం. మనందరికి తెలిసిన సంగతులు ఉన్నాయి, కానీ మరొకసారి అక్కడ చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 15 నుండి 26. చదువయ్యా ఫాస్ట్గా. ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా, నేను ఉండునట్లును చేదుకొనుటకు ఇంత దూరము రాకుండునట్లును ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగగా, యేసు, నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేడు అనగా, యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడు అని నీవు చెప్పిన మాట సరియే. నీకు 5 పెనిమిట్లుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివి అనెను. అప్పుడు స్త్రీ, అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి, కాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నది అని మీరు చెప్పుదురు అని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లనెను, అమ్మా, ఒక కాలము వచ్చుచు ఉన్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోను అయినను మీ తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను అనెను. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చును అని నేను ఎరుగుదును. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయును అని చెప్పగా, యేసు, నీతో మాట్లాడుచున్న నేనే ఆయనను అని. ఆమేన్, హల్లెలూయా. చదువయ్యా. ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాట్లాడుట చూచి ఆశ్చర్యపడిరి. కాని నీకేమి కావాలని అని ఆయనను, ఈమెతో ఎందుకు మాట్లాడుచున్నావని ఆయనను ఎవడును అడగలేదు. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, వారు ఊరిలోండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచూ ఉండిరి. చాలు 39వ వచనం. నేను చేసినవన్నీ నాతో చెప్పెను అని సాక్ష్యమిచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. చదువు. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండుమని ఆయనను వేడుకొనిరి. కాని ఆయన అక్కడ 2 దినములు ఉండెను. ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడు అని తెలుసుకొని నమ్ముచున్నామనిరి. చాలు, హల్లెలూయా. గట్టిగా 2 చేతులు పైకెత్తి దేవుని స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రయాణమై వెళుతూ యాకోబు బావి దగ్గర ఉన్నాడు. మీ అందరికీ తెలుసు, చాలాసార్లు చెప్పాను నేను. మధ్యాహ్నకాల టైంలో ఒక స్త్రీ వచ్చింది అక్కడికి కుండ తీసుకుని. యేసుక్రీస్తుకు ఆ స్త్రీకి కొంత సంభాషణ జరిగింది. యేసుక్రీస్తు జీవజలం గురించి మాట్లాడాడు ఆమెతోటి. మాట్లాడిన తర్వాత ఆమె ఏమందంటే, అయ్యా, ఏదో జీవజలం అంటున్నావు, అదేదో నాకు ఇస్తే నేను ప్రతిసారి ఇక్కడికి రావడం తప్పుతుంది కదా, అదేదో ఇవ్వు ప్రభు అని అడిగింది. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, నీ భర్తను తీసుకురా పో, వెళ్ళి అన్నాడు. నాకు భర్త లేడు అండి.
లేదు లేదు, నీకు 5 భర్తలు ఉన్నారు, ఇప్పుడు ఇంట్లో కూడా ఉన్నాడు. ఎంతమంది భర్తలు ఉన్నారట? 5 భర్తలు ఉన్నాడు. ఆల్రెడీ ఇప్పుడు ఇంట్లో ఒకరిని పెట్టుకొని ఇక్కడికి వచ్చాం అని చెప్పాడు. ఆమెకు షాక్ అయింది. ఏంది అసలు నా రహస్యాలని చెప్తున్నాడు అని చెప్పి యేసు ప్రభుతో అట్లనే ఆమె మాట్లాడుతూ ఉంది. ఆమెకు అర్థమైపోయింది, అయ్యా నువ్వు ప్రవక్తవని నాకు అర్థమైంది అయ్యా అని. ఆమెకు కూడా ధర్మశాస్త్రం గురించి, పాత నిబంధన గురించి కొంచెం అవగాహన ఉన్నది. నువ్వు ప్రవక్తవని నాకు అర్థమవుతుంది, ఎందుకంటే నేను ఏం చేస్తున్నాను అవి నువ్వు చెప్తున్నావు అని కాస్త ఆరాధన గురించి, దేవుని గురించి మాట్లాడి, అయ్యా పాత నిబంధనలో ఉంది కదా, మెస్సయ్య యేసుక్రీస్తు వస్తాడు, మమ్మల్ని పరిపాలిస్తాడని, మా బ్రతుకుల్ని సరిచేస్తాడని మేము విన్నాం. ఆమె విన్నది, ఆమె తెలుసుకున్నది ఏంటిది? ఏ యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ప్రజల్ని రక్షిస్తాడో, ఇశ్రాయేల్ని రక్షిస్తాడో, మెస్సయ్యగా వచ్చి వీళ్ళను రక్షిస్తాడని బైబిల్లో ఏమైతే రాయబడి ఉందో ఆమెకు తెలుసు ఆ విషయాలు. ఆ స్త్రీకి ఆమె యేసు ప్రభుతో అంటుంది, నేను చేసినవన్నీ నువ్వు నాతో చెప్తున్నావు, నువ్వు ప్రవక్త అని నాకు అర్థమైందయ్యా, మా బ్రతుకుల్ని బాగు చేయడానికి కూడా మెస్సయ్య వస్తాడని మేము విన్నాం, మేము చదువుకున్నాం అని మాట్లాడుతుంటే యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? ఆ మెస్సయ్యను నేనే. చప్పట్లు కూడా మేము పడతాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ మెస్సయ్యను నేనే. పాత నిబంధన గ్రంథంలో ఎవరి గురించి అయితే వ్రాయబడిందో, ఏ మెస్సయ్య వస్తాడని వ్రాయబడిందో, ఆ మెస్సయ్యను నేనే అని చెప్పేసరికి నా వైపు చూడాలి అందరూ. ఆమె షాక్ అయిపోయింది. ఎవరితో మాట్లాడుతున్నా ఇప్పుడు నేను? సాక్షాత్తు లోకాన్ని రక్షించడానికి వచ్చిన మెస్సయ్యతో. ఆమేన్, హల్లెలూయా. అర్థమైపోయింది ఆమె ఎవరితో మాట్లాడుతుందో, ఆమెకు అర్థమైపోయింది. ఎవరి ముందు నిలబడిందో ఆమెకు అర్థమైపోయింది. ఎవరితో సంభాషణ చేస్తుందో ఆమెకు అర్థమైంది. హల్లెలూయా, హల్లెలూయా. అప్పటి వరకు ఆయన ఎవరో ఆమెకు అర్థం కాలేదు. మెస్సయ్య గురించి ఎప్పుడైతే ఆమె చెప్పిందో, యేసయ్య అన్నాడు, ఆ మెస్సయ్యను నేనే. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మెస్సయ్యను నేనే అనేసరికి ఆమెకు అర్థమైపోయింది, అమ్మో మనం మాట్లాడుతున్న వ్యక్తి సామాన్యుడు కాదు, సాక్షాత్తు దైవ కుమారుడు, పరలోకంలో వచ్చిన వ్యక్తి. ఉక్కిరి బిక్కిరి అయిపోయింది. ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలి, ఏదో చేయాలి. ఇప్పుడు ఇంట్లో కూడా ఉన్నాడు అక్రమ సంబంధం. అటు పరిగెత్తుకుంటూ వెళ్ళాలా? ఇప్పుడు పరిగెత్తే స్థితి లేదు. ఎందుకంటే నా ముందు నిలబడ్డ, నా జీవితంలోనికి వచ్చిన ఈయనెవరో నాకు అర్థమైంది. నా ముందు నిలబడి మాట్లాడుతున్నా ఈ యవనస్తుడెవరో నాకు అర్థమైంది. ఆయన ఎవరో అర్థమైన తర్వాత ఎవడు మౌనంగా ఉండరు. ఆయన ఎవరో తెలిసిన తర్వాత ఎవడు నోరు మూసుకొని ఉండరు. ఎవడు సుఖాన్ని చూసుకొని ఉండడు. ఇంట్లో ఉన్నవాడికి నీళ్లు తీసుకురావడానికి వచ్చింది బావి దగ్గరికి, కానీ అక్కడ యేసు ఎవరో తెలుసుకుంది. హల్లెలూయా. ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది. ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలి? కుండలో నీళ్లు తీసుకుని ఇంట్లో ఉన్నవాడికి తీసుకెళ్ళి ఇవ్వాలా లేదా ఏమైనా చేయాలా? యేసు ఎవరో తెలిస్తే, మనం నమ్మిన దేవుడు ఎవరో తెలిస్తే, మనం నమ్మిన దేవుని గొప్పతనం మనకు అర్థమైతే, మనం నమ్మిన దేవుని యొక్క మహిమేంటో మనకు అర్థమైతే, ఆయన స్థితి ఏంటో అర్థమైతే, ఆయన ఉన్నతమైన గొప్పతనం ఏంటో మనకు అర్థమైతే, మనము సమరయ స్త్రీలాగానే ప్రవర్తిస్తాం, నెమ్మదిగా ఉండం. హల్లెలూయా. ఏం చేయాలో అర్థం కాలేదు ఆమెకు. ఏం చేయాలి? ఇప్పుడు నాతో మాట్లాడుతుంది. మా ధర్మశాస్త్రంలో, మా పాత నిబంధన గ్రంథంలో వ్రాయబడ్డ మెస్సయ్యే ఆయన సాక్షాత్ వచ్చి నా ముందు నిలబడ్డాడు. మెస్సయ్య నా ముందు నిలబడిన తర్వాత నేను నెమ్మదిగా ఉండడం ఏంటి? అక్కడ వ్రాయబడ్డది. ఆ కుండను అక్కడే విడిచిపెట్టి ఏం చేయాలో తెలియక ఊర్లోనికి పరిగెత్తుకుంటూ వెళ్ళినాడు. చెప్పలు కూడా భయపడతాం దేవుణ్ణి. కాలు నెమ్మది ఉంటుందా? ఉండదు. నోరు నెమ్మదిగా ఉంటుందా? ఉండదు. మనస్సు నెమ్మదిగా ఉంటుందా? ఉండదు. ఆలోచనలు నెమ్మదిగా ఉంటుందా? ఉండవు. ఏదో ప్రభు కొరకు చెయ్యాలనే మనసే మనకుంటది. హల్లెలూయా. ఎందుకంటే తెలుసుకుంది యేసును. హల్లెలూయా. గ్రంథంలో ఎవరి గురించి వ్రాయబడ్డదో, ధర్మశాస్త్రంలో ఎవరి గురించి వ్రాయబడ్డదో ఆ మెస్సయ్య ఇప్పుడు ఆమె ముందు వచ్చి నిలబడ్డాడు. ఆమె తెలుసుకున్న తర్వాత ఆమెకు అర్థం కాలేదు. ఆమెకు చాలా బిజీ.
చాలా బిజీయే కదా? చెప్పరే, బిజీయా కాదా? చాలా బిజీ. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, చాలా బిజీయా కదా? చాలా బిజీ. ఆల్రెడీ ఒకడు ఉన్నాడు ఇంట్లో. వాడు ఆడి దగ్గరికి పోకపోతే వాడు కొడతాడో, వాడు చంపుతాడో, వాడు ఏం చేస్తాడో తెలియదు, కానీ అనగానే వదిలేసింది. హల్లెలూయా, హల్లెలూయా. అని అక్కడే వదిలేసింది. తమ్ముడు నదికి చూడు, అక్కడే వదిలేసింది. ఎందుకంటే ఏ శివరు అర్థమైంది ఆమెకు. ఏ శివరు నీకు అర్థమైతే నువ్వు నెమ్మదిగా ఉండవు. ఏ శివరు నీకు అర్థమైతే దేవుని కొరకు ఏదో చెయ్యాలనిపిస్తుంది. ఏ శివరు నీకు అర్థమైతే దేవుని మాట ప్రకారం నడవాలనిపిస్తుంది. ఆమెకు అర్థమైంది. 5గురితో అక్రమ సంబంధం కావచ్చు, ఇంట్లో ఉన్నవాడితో అక్రమ సంబంధం. ఆ స్త్రీకి అర్థమైంది, నా ముందు నిలబడి నన్ను దాహం అడిగిన వ్యక్తి, మేము నమ్మిన, మేము నిరీక్షిస్తున్న యేసు. పరిగెత్తుకుంటూ వెళ్ళింది, గ్రామంలోనికి వెళ్ళి అందరికి చెప్తుంది, నేను చేసినవన్నీ నాకు చెప్పినటువంటి వ్యక్తిని వచ్చి చూడండి, వచ్చి చూడండి. ఈమె ఏం చేసింది? ఊళ్ళందరికీ తెలిసి ఈమె ఏం చేస్తుందో, ఈ మాటను బట్టి ఊళ్ళందరికీ తెలుసు ఈమె ఏమి చేస్తుందో, ఈమె బ్రతికి ఎలాంటిదో, ఈమె జీవితం ఎలాంటిదో గ్రామంలో ఉన్న వారందరికీ తెలుసు. పరిగెత్తుకుంటూ గ్రామంలోనికి వెళ్ళిపోయింది. ఇంట్లో ఉన్నవాడిని మర్చిపోయింది, కుండను మర్చిపోయింది. గ్రామంలోనికి వెళ్ళి చెప్తుంది, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వ్యక్తిని మీరు చూడడానికి రండి, మీరు చూడడానికి రండి అని గ్రామంలో ఉన్న చాలా మందిని తీసుకొని వచ్చింది. అరే ఈమెమో చెప్తుంది మెస్సీయనట, మెస్సీ వచ్చాడట, నిజంగా మెస్సీ వచ్చాడా? అందరినీ తీసుకొని వచ్చింది. అందరినీ తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళు చూసారు. అప్పుడు చూసి సాక్షాత్తు ఎవరి గురించి అయితే రాయబడ్డదో ఆ వ్యక్తి మెస్సయ్య. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనతో మాట్లాడారు, ఆయనతో సంభాషించారు. ఆయనతో మాట్లాడిన తర్వాత ఇప్పుడు వాళ్ళందరూ అడుగుతున్నారు, అయ్యా మా ఊరికి వచ్చి 2 రోజులు ఉండిపో. దేవునికి మహిమ. హల్లెలూయా. మా ఊరికి వచ్చి ఉండిపో, సాక్షాత్తు దైవ కుమారుడివి, నువ్వు ఇక్కడి వరకు వచ్చావు, మా ఊరికి వచ్చి ఉండిపోని ఊరిలోనికి తీసుకెళ్లారట. అక్కడ 2-3 రోజులు ఉన్నాడు ప్రభు. అనేక అద్భుతాలు, మహాకార్యాలు, గొప్ప కార్యాలు ఎన్నో జరిగించాడు. అనేకులు మారు మనసు పొందుకున్నారు. నిజంగా ఆ ప్రాంతము, ఆ ఊరి యొక్క స్థితిగతులు మార్చబడ్డాయి. ఆ ప్రజల జీవితాల్లోనికి సమాధానాన్ని తీసుకొచ్చాడు. హల్లెలూయా. నాబోటి సేవకుడే ఊర్లలోనికి వెళ్ళి మాట్లాడితే చాలా మంది జీవితాలు మారితే, సాక్షాత్తు యేసు ప్రభు వచ్చి 2-3 రోజులు ఆ ఊర్లో ఉన్నాడంటే వాళ్ళ పరిస్థితి ఏంటిది? ఎంత అద్భుతమైన కార్యాలు జరిగి ఉంటాయి. దీనికి అంతటికి కారణం ఏంటిదో తెలుసా? ఆ స్త్రీ. హల్లెలూయా. యేసు ఎవరో తెలుసుకుంది కాబట్టి గ్రామానికి యేసుక్రీస్తుని తీసుకెళ్ళింది. యేసు ఎవరో తెలుసుకుంది కాబట్టి పాపాన్ని విడిచిపెట్టింది. యేసు ఎవరో తెలుసుకుంది కాబట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళింది యేసుక్రీస్తు దగ్గరికి. ఈ గ్రామానికి వెళ్ళింది పరిగెత్తుకుంటూ. యేసు ఎవరో తెలుసుకుంది కాబట్టి ఆమె కాలు నిలవలేదు. యేసు ఎవరో తెలుసుకుంది కాబట్టి ఆమె నోరు ఆగలేదు. యేసు ఎవరో తెలుసుకుంది కాబట్టి ఇంట్లో ఉన్నవాడిని పట్టించుకోలేదు. చప్పట్లు కొట్టి మహిమపడదాం దేవుణ్ణి. యేసు ఎవరో నీకు తెలిస్తే నీ మనసు వేరుంటది, నీ ఆలోచనలు వేరుంటాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? ఆ యేసు ఎవరో నీకు తెలియాలి. నువ్వు మందిరానికి వచ్చి నేర్చుకుంటున్న యేసు గొప్పతనం నీకు అర్థం కావాలి. దేవుని సేవకుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నీకు అర్థం కావాలి యేసయ్య గొప్పతనం. యేసయ్య గొప్పతనం ఆ అపవిత్రమైన స్త్రీకి అర్థమైంది. 5గురితో అక్రమ సంబంధం కలిగి ఇంట్లో ఒకరిని పెట్టుకొని వచ్చిన స్త్రీకి అర్థమైంది. కానీ ఎందుకో మనం పరిశుద్ధులమని అనుకుంటున్నాం. మనకెందుకు అర్థమైతలేదు యేసు ప్రభు గురించి? ఒకే ఒక్క పూట కొంత సమయం యేసు ప్రభుతో మాట్లాడినందుకు ఒక్క గ్రామాన్ని కదిలించింది. దేవునికి మహిమ. హల్లెలూయా. ఒక్క పూట కూర్చోబెట్టమ్మ, వాళ్ళందరినీ కూర్చోబెట్టుకో. నేను వాక్యం చెప్పేటప్పుడు అస్సలు లేవద్దు. ఏయ్ కూర్చో, కూర్చో, కదులొద్దు చిన్నపిల్లలు. ఏమో అర్థమవుతుందా ఏం చెప్పినా? 5-6గురితో సంబంధం ఉన్న ఆ స్త్రీ యేసు ప్రభుని గురించి తెలుసుకుంటే నోరాగుతలేదే. సంవత్సరాలు ప్రభుని వెంబడిస్తాను. మందిరానికి రావాలంటే నీ కాలు కదలదు. ప్రభు గురించి చెప్పాలంటే నీ నోరు రాదు. ప్రభు గురించి ఎటన్నా వెళ్ళాలంటే మనసు రాదు. ఎందుకంటే నీకు ఇంకా యేసు అర్థం కాలేదా? యేసు అర్థమైతే వాళ్ళు ఎప్పుడు ఆగడు. యేసు అర్థమైనడు ఆగడు, ఖాళీగా ఉండడు.
దేవుని కోసం ఏదో చేయాలనిపిస్తుంది, దేవుని కోసం ముందడుగు వేయాలనిపిస్తుంది, దేవునిలో ముందుకు వెళ్ళాలనిపిస్తుంది, దేవునితో గడపాలనిపిస్తుంది, దేవుని ఆలోచనలతో ఉండాలనిపిస్తుంది. అర్థమైతే నీకు ఇంకా అర్థం కాలే. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైతే ఎన్ని బలహీనతలున్నా, ఎన్ని లోపాలున్నా, ఎంత పాపమున్నా వాటిని విడిచిపెట్టి ప్రభు కొరకు పరిగెత్తుతాం. అర్థం కావడం లేదు కనుకనే ఎంత చెప్పినా ప్రభు కొరకు ముందడుగు వేయలేకపోతున్నాం. ఆయన ఎవరో నీకు తెలిస్తే నెమ్మదిగా ఉండవు. ఆయన ఎవరో నీకు తెలిస్తే చర్చి టైం అయితే మనస్సు గలిబిలి అవుతుంటది. వెళ్ళాలి అనిపిస్తూ ఉంటది. కానీ నీకు మందిరం టైం అయినా కూడా ప్రాణం ఇంకా నిమ్మలంగా ఉంటుంది. పోదాంతి, ఎందుకంటే నీకు ఇంకా యేసు ఎవరో తెలవలేదు. యేసెవరో నీకు తెలిస్తే నీలో ఉన్న ప్రతి పాపాన్ని నువ్వు విడిచిపెడతావు. యేసెవరో నీకు తెలిస్తే నీలో ఉన్న బలహీనత నుండి నువ్వు బయటకు వస్తావు. యేసెవరో అర్థమయ్యేసరికి కుండ లేదు, ఆడు లేదు, ఎవడాడా అవతలికి అని వెళ్ళిపోయింది. ఎన్ని రోజులు యేసుని తెలుసుకున్నావు? ఏం వదిలిపెట్టావు? ఏం వదిలిపెట్టినావు యేసుని తెలుసుకొని? ఇన్ని రోజులు యేసుని తెలుసుకొని ఏం విడిచిపెట్టావు? యేసెవరో నీకు తెలిస్తే సమస్తాన్ని విడిచిపెట్టి పేతురులాగా యేసుని వెంబడిస్తావు. చప్పట్లు కొట్టి మహిమపడతావు. వాళ్ళకి అర్థమైంది, నన్ను వెంబడించండి అన్నాడు. అంతే యేసు ప్రభు. విస్తారమైన చేపలు పట్టాయి. పేతురు అది చూసి యేసు ప్రభు ఎదుట మోకాలు నేను పాపి, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో అంటున్నాడు. అదంతా అయిపోయాక ప్రభు అన్నాడు, నన్ను వెంబడించుకున్నావా? అప్పుడు అర్థమైంది పేతురుకు, నన్ను పిలుస్తున్న ఈ వ్యక్తి సామాన్యుడు కాదు. నన్ను పిలుస్తున్న ఈ వ్యక్తి మెస్సయ్య. నన్ను పిలుస్తున్న ఈ వ్యక్తి ఈ సృష్టిని సృష్టించిన వాడు. నాతో మాట్లాడుతున్న ఈ వ్యక్తి అంతలాంటి వాడు కాదు, చాలా ప్రాముఖ్యమైన వాడు. ఈయన కోసం ఏదైనా అని సమస్తమును విడిచిపెట్టి ప్రభుని వెంబడించారు. వాళ్ళకి అర్థమైంది యేసెవరో. ఆ యేసు కోసం ప్రాణం పెట్టారు వీళ్ళు. ఆ స్త్రీకి అర్థమైంది యేసు గురించి. ఆయన ఎవరో మనకు అర్థం కావడం లేదు. యేసు క్రీస్తు గురించి ఆయన ఎవరో నీకు తెలిస్తే నువ్వు ఖాళీగా ఉండవు. ఆయన ఎవరో నీకు తెలిస్తే దేవుని నిర్లక్ష్యపరచవు. ఆయన ఎవరో నీకు తెలిస్తే సోమరిగా ఉండు. అమ్మ మీరు మాట్లాడితే ముందు నోళ్ళకు డిస్టర్బ్ అవుతుంది. మీ పిల్లల్ని తీసుకొని నేను వెళ్ళిపోండి. హల్లెలూయా గట్టిగా చెప్పండి. అనుకున్న వాళ్ళందరూ కూడా హల్లెలూయా గట్టిగా హల్లెలూయా. యేసు ఎవరో తెలిస్తే ఆ మొద్దుల లెక్క కూర్చొని హల్లెలూయా అనరు. నీకు యేసు తెలియదు. పనికి మనరా చేతులు ఎత్తి హల్లెలూయా చెప్పు రాదురా. యేసు తెలుసారా నీకు? ఫైటింగ్ తెలుసురా నీకు? యేసు ఎందుకు తెలుస్తారా నీకు? హల్లెలూయా చెప్పు గట్టిగా. హల్లెలూయా గట్టిగా చెప్పురా. హల్లెలూయా గట్టిగా. హల్లెలూయా. యేసెవడో తెలిస్తే కాలు ఆగదురా ఆరాధన చేసేటప్పుడు. యేసెవరో తెలిస్తే మనసు ఆగదు దేవుని ఆరాధించేటప్పుడు. యేసెవరో నీకు అర్థమైతే నీ ప్రాణం ఉరకలు వేస్తుంది. నీకు అది తెలియకనే కదా ఈ బాధ. ఇంకెప్పుడు తెలుసుకుంటావు? సచ్చిన తర్వాత ఎట్లాగూ నరకమే. కనీసం బతికున్నప్పుడైనా ప్రభుని మంచిగా తెలుసుకోండి. ఆయన ఎవరో నీకు అర్థమైందా? ఆయన ఎవరో నీకు అర్థమైన తర్వాత ఆ పాపపు కుండలు ఇంకా నీ దగ్గర ఉంటున్నాయంటే నీకు ఆయనకు అర్థం కాలేదని అర్థం. యేసెవరో తెలిస్తే నేను ఊకెవడు ముళ్ళు పెట్టి పొడిచినట్టు చెప్పండ్రా చెయ్యండ్రా చెప్ప అని అన్నాడు ఎవడు. ఈ జీవితానికి ఏది రాకున్నా, ఏమీ రాకున్నా, ఏది తెలిసినా తెలియకపోయినా ఆయన తెలిసి ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా. నీకు చదువు వచ్చారా? నీకు అది వచ్చారా? నీకు ఇది వచ్చారా? నీకు అవి తెలుసా? కాదు. ఫస్ట్ నీకు యేసయ్య తెలుసా బిడ్డ? ప్రార్థన చేసుకోవడం తెలుసా? దేవుని వెంబడించడం నీకు తెలుసా? పరిశుద్ధంగా బ్రతకడం నీకు తెలుసా? తెలుసయ్యా. నువ్వు గ్రేట్. మనకు అన్నీ తెలుసు, కానీ ఎవరు తెలియదు? యేసు ప్రభు ప్రేమ అంటే ఓ దొంగ ప్రేమ ఎంత చూపెడతారో మీరు. అంత కపట ప్రేమ, అబద్ధపు ప్రేమ, మోసమైన ప్రేమ. కానీ నా యేసు నా పైన నీ పైన చూపిన ప్రేమ స్వచ్ఛమైన ప్రేమ. యేసెవరో నీకు తెలిస్తే పేతురు నన్ను వెంబడించాడు కానీ సమస్తమును విడిచిపెట్టి ఏం విడిచిపెట్టావు? యేసు క్రీస్తు కోసం. ఆయన ఎవరో నీకు తెలిస్తే ఏదైనా విడిచిపెడతావు నువ్వు. ఆయన ఎవరో నీకు తెలియకని బాధ. అరే బ్యాప్తిస్మం తీసుకుంటారు అంటే నాకు జోక్ అనిపిస్తుంది ఇప్పటికి పిల్లలు మాట్లాడేది.
బాప్తిస్మం తీసుకునేది ఎందుకు తెలుసా? యేసెవరో తెలుసుకొని ఆయనను వెంబడించడానికి. ఇక ఆయన ఎవరు తెలిసిన తర్వాత వెనక్కిపోతామా? చెప్పండి, ఆయన ఎవరు తెలిసిందాక వెనక్కిపోతామా? పోతామా? ఇంకెందుకు? ఇక ఆయన ఎవరు తెలిసిన తర్వాత వెనక్కిపోమే. నాకు తెలుసు ఆయన ఎవరో. పోలే. చాలామంది అనుకున్నాడు పని అయిపోయిందిరా, ఇక వీడు సేవ చేయలేడు రా, అంత సీన్ ఏం లేదు. ఆయన నాకు అర్థమైండు. హల్లెలూయా. ఆయన నాకు అర్థమైండు. ఆయన నేను తెలుసుకున్నా. నా అంతరంగం ఎవరికి తెలియదు, ఇప్పటిదాకా తెలియదు, ప్రభుకి మాత్రం తెలుసు. అర్థమవుతుందా? యేసు ఎవరో తెలిసిందా? తెలుసుకో. సమరయ స్త్రీకి అర్థమైనప్పుడు పాపాన్ని విడిచిపెట్టింది, 5గురిని విడిచిపెట్టింది. ఇప్పుడు ఏం చేస్తుంది? వెళ్ళి వాక్యం చెప్తుంది, వెళ్ళి ప్రకటన చేస్తుంది, వెళ్ళి యేసయ్య గురించి చెప్తుంది. చాతగానోడా, చాతగాని వ్యక్తి, సోమరి, మందిరానికి వచ్చి పాట పాడడం కూడా నీకు చేత కాదు. కనీసం అదన్న చేయాలిగా దేవుని కొరకు. ఆయన ఎవరో తెలిస్తే, చెప్తున్నా కదా, ఆయన ఎవరో తెలిస్తే నీ కాలాగదు, నీ నోరాగదు. చాలా దిక్కుమాలిన స్థితిలో ఉన్నారు మీరంతా దేవునిలో. అప్పుడు ఏమంటావు తెలుసా? యేసు ఎవరో నీకు తెలిస్తే, నేను కూడా ఉన్నానయ్యా నన్ను వాడు. యేసు ఎవరో తెలిస్తే అంత స్లోగా చేయవరా నువ్వు? నేను కూడా ఉన్నానయ్యా నన్ను వాడుకో యేసయ్యా, పనికి రాని పాత్రమని నన్ను పారవేయకు యేసయ్యా. నేను కూడా ఉన్నానయ్యా నన్ను వాడుకో యేసయ్యా, నేను కూడా ఉన్నానయ్యా నన్ను వాడుకో యేసయ్యా. నేను కూడా ఉన్నానయ్యా నన్ను వాడుకో యేసయ్యా, పైరాని పాత్రమని నన్ను పారవేయకు యేసయ్యా, నన్ను పారవేయకు యేసయ్యా. ఆయన ఎవరో నీకు తెలిస్తే ఖాళీగా ఉండు. ఆయన నీకు ఎవరో తెలిస్తే అపవిత్రత నీ దగ్గర పెట్టుకో. ఆయన ఎవరో తెలిస్తే నీ పానం ఆగదు. ఆయన కొరకు ఏదో ఒకటి చేయాలి, పరిగెత్తాలి, ప్రార్థనకి వెళ్ళాలి, ఆరాధించాలి, స్తుతించాలి. ఎప్పుడు ఈ ఆలోచన నీకు ఉంటుంది. ఆయన ఎవరో నీకు తెలిస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అప్పుడు భక్తి. నీ తెలుగుకున్న బాధ ఈ రోజున తెలుసుకోడు. అయ్యా నువ్వు అందరికంటే అన్నింటికంటే నాకు ప్రాముఖ్యమైన వాడు. అది నీకు అర్థమైనప్పుడు ఆ ప్రాముఖ్యమైన వాడి కోసం ఏదేం చేయడానికి సిద్ధపడతావు. హల్లెలూయా, 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 హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన వాడు. తెలుసా ఆయన నీకు? ఆయన తెలిస్తే పాపాన్ని విడిచిపెడతావు. ఆమె కుండను విడిచిపెట్టినాడు, నీ పాపాన్ని విడిచిపెడతావు. మందిరానికి వచ్చాగానే ఏమైనా మన హృదయంలో దేన్నైనా విడిచిపెట్టామా? అపవిత్రమైంది చెడ్డదాన్ని విడిచిపెట్టామా? ఆయన ప్రాముఖ్యమైన వాడైతే నీకు ఆయన చెప్పిన మాటలన్నీ, అనగా సేవకుడు నీతో మాట్లాడుతున్న మాటలన్నీ నీకు చాలా అద్భుతంగా అనిపిస్తాయి. ఆయన ప్రాముఖ్యమైన వాడైతే ఇంకా కాసేపు ఏసైతే ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఆయన ప్రాముఖ్యమైన వాడైతే ఇంకా కాసేపు ప్రభుతో గడిపితే బాగుండు అనిపిస్తుంది. ఆయన ప్రాముఖ్యమైన వాడైతే ఆయన కోసం ఏమైనా చేయాలనిపిస్తుంది. హల్లెలూయా. ఆయన ఎవరు నీకు అర్థమైందా తమ్ముడు శ్యామ్? హల్లెలూయా. ఎంతసేపు ప్రార్థన చేస్తావు నువ్వు రోజు? చెప్పు, గట్టిగా చెప్పురా. సిగ్గుపడాలి ఒక్కొక్కరు ఇక్కడ. ఓ పిచ్చోడు ఎన్ని గంటలు ప్రార్థన చేస్తాడో తప్పేం లేదు. దేవునికి అర్థం కావాలి, ఆ ప్రజలకు అర్థం కావాలి. ఎన్ని గంటలు రా? విన్నావా అయ్యా? మైకులో చెప్పు ఎన్ని గంటలట? మైకులో చెప్పరాదు పాపం. 3 గంటలు. 3 గంటలు ప్రార్థన చేస్తాడట. చప్పట్లు కొట్టబుద్ధి అయితే లేదా? పిచ్చోడు అన్నారు అని అందరూ, పిచ్చోడు అన్నారు అందరు. పిచ్చానికి అర్థమైంది ఆయన ఎవరో. మంచులుగా అని మనం అనుకుంటున్నాం, మనకు అర్థమైతలేదు ఇంకా ఆయన ఎవరో. ఒక పిచ్చోడికి అర్థమైంది. ఆడు మన దృష్టిలో పిచ్చోడు కానీ దేవుని దృష్టిలో పిచ్చోడు కాదు. వాడు చాలా గొప్పడు. ఆయన ఎవరో తెలిస్తే ఆగోను.
ఆయన ఎవరు తెలిస్తే బ్యాప్తిస్మానికి వెనకడుగెయ్యవు. ఆయన ఎవరు తెలిస్తే సేవకు రావడానికి ముందడుగేస్తావు. ఆయన ఎవరు తెలిస్తే వెనుకకు పోవు. ఆయన ఎవరు తెలిస్తే దేవుని నిర్లక్ష్యం చేయు. ఆయన ఎవరు తెలిస్తే పాపాన్ని అస్సలు నీ దగ్గర పెట్టుకో. హల్లెలూయా. వాడిని రానియకు తమ్ముడిటిగా, అక్కడనే కూర్చొని పెట్టు, చెట్టు కిందనే కూర్చొని పెట్టు, అస్సలే రానియకు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్దాం అందరం, హల్లెలూయా, 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 హల్లెలూయా. చదవండి యోహాను సువార్త 5వ అధ్యాయం 2-8. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హేబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడు అయినను బాగుపడును. కనుక ఆ మంటపములలో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఊచ కాలు చేతులు కలవారు గుంపులుగా పడి ఉండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడు ఉండెను. నా వైపు చూడాలందరా. యేసు వాడు పడి ఉండుట చూచి వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడు అని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వానిని అడుగగా ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు కనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగును అని ఆయనకు ఉత్తరమిచ్చాడు. హల్లెలూయా. భలే అనిపించింది ఈ మాటలు నాకైతే. ఇక్కడ ఒక వ్యక్తి 38 సంవత్సరాల నుంచి పడిపోయాడు, రోగంతో ఉన్నాడు. అక్కడ ఒక కోనేరు ఉంది, నీళ్లు ఉన్నాయి ఒక దగ్గర. అక్కడ మంటపం ప్రజలందరూ ఉండడానికి స్థలం ఉంది. చాలా మంది రోగులు ఆ నీళ్లున్న ప్లేస్కి వచ్చి అక్కడ ఉంటారు. ఏదో టైంలో దేవదూత నీళ్లను సౌండ్ వస్తుంది, దేవదూత నీళ్లను కదిలిస్తాడు, సౌండ్ వస్తుంది. ఆ కదిలించినప్పుడు ఎవరైతే అందులోనికి దిగుతారో వాళ్ళకి ఎలాంటి రోగం ఉన్నా తగ్గిపోతుంది. కాళ్ళు, చేతులు, శరీరంలో ఏ రోగం ఉన్నా తగ్గిపోతుంది. వీళ్ళు కూడా అక్కడికి తీసుకొచ్చారు. ఎక్కడికి? ఆ కొన్నిటి దగ్గరికి తీసుకొచ్చారు. వానికి ఎవ్వరు లేరు. 38 సంవత్సరాల నుంచి ఆయనకి పక్షవాతము తెలియదు, కాళ్ళు చేతులు అయితే పనిచేస్తలేవని అర్థమైంది. వాడు చాలా రోజుల నుంచి అక్కడ పడి ఉన్నాడు. కొన్ని వందల మంది ఉన్నారు అక్కడ రోగులు. ప్రతిరోజు ఏదో ఒక టైంలో దేవదూత నీళ్లు కదిలిస్తాడు, వాళ్ళకి దిగ్గానే వాడు బాగైపోతాడు. వీడిని దించడానికి ఎవడూ లేడు. కానీ వీని స్థితిని గమనించి వీడిని బాగు చేయడానికి వాడి దగ్గరికి ఒకరు వచ్చారు. ఎవరైనా హల్లెలూయా. నీ దగ్గరికి, నా దగ్గరికి వచ్చినట్టే యేసయ్య వచ్చాడు. 38 సంవత్సరాల నుంచి పడిపోయి ఉన్నాడు. వాడి దగ్గరికి వచ్చి చూశాడు. అందరిని చూస్తే ఆడు కనబడ్డాడు. ఆయనకు తెలియంది ఏంటి? ఆయనకు తెలియంది ఏంటి? మన దగ్గర ఉన్న రహస్యాలు ఆయనకు తెలియదా? మన హృదయం ఆయనకు తెలియదా? మన జీవితం, మన కుటుంబం ఆయనకు తెలియదా? నువ్వు నటిస్తున్నావో నిజంగా ఉన్నావో దేవునికి తెలియదా? ప్రతిదీ ప్రభుకు తెలుసు. ఆ దగ్గరికి వెళ్ళి, ఇక్కడ మన పాయింట్ ఉంది. అరే, స్వస్థపడాలనుకుంటున్నావా అన్నాడు వాడిని. పాపం వచ్చింది ఎవరు వాడికి తెలియదు. వచ్చింది ఎవరు వాడికి తెలియదు. వచ్చింది సాక్షాత్ వాడిని సృష్టించిన సృష్టికర్త వచ్చి అది పక్కకు నిలబడి అంటున్నాడు, బాగుపడాలనుకుంటున్నావా? స్వస్థత కావాలనుకుంటున్నావా? విడుదల కావాలనుకుంటున్నావా? ఆయన ఎవరో తెలిస్తే, అయ్యా నువ్వు అయ్యా నా దగ్గరికి వచ్చావు, నన్ను బాగు చెయ్యయ్యా అని అడిగేవాడు. ప్రాబ్లం ఏంటంటే వచ్చినోడు తెలియదు ఆయనకు. ఎవరు వచ్చారో వాడికి తెలియదు. వాడేమంటున్నాడు సార్, అయ్యా ఆ నీళ్లు కదిలించినప్పుడు నన్ను దించడానికి అక్కడ ఎవడు లేడయ్యా, సహాయం చేస్తావా అయ్యా? మీకు అర్థమవుతుంది నేను చెప్పేది? ఇదేమంటున్నా సార్, నన్ను దించడానికి ఎవరు లేడు అక్కడ నీళ్లు కదిలించినప్పుడు. అరే, ఆ నీళ్లను సృష్టించిన వ్యక్తే, ఆ దేవదూతను పంపించిన వ్యక్తే, నిన్ను మనల్ని సృష్టించిన వ్యక్తే వచ్చి అడుగుతున్నాడు, బాగుపడతావా? ఆ పిచ్చోడికి అడిగేవాడు ఎవడు తెలిస్తే బాగుండు కదా. తర్వాత స్వస్థత పొందుకున్నాడు. కానీ ఈ వాక్యం వరకు నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒకవేళ అడుగుతుంది ఎవరు తెలిస్తే ఎట్లుండవాడు పరిస్థితి? సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవుడు వచ్చి ఏమడుగుతున్నాడు?
నీకు స్వస్థత కావాలా అని అడుగుతున్నాడు. వాడు అంటున్నాడు, అయ్యా నన్ను నీళ్ళలో దింపడానికి ఎవడు లేడయ్యా అంటున్నాడు. ఒరేయ్, వచ్చిందే నిన్ను సృష్టించిన వ్యక్తిరా. వాడి సమాధానం చూడండి, నన్ను నీళ్ళలో దింపడానికి ఎవడు లేడు. కొన్నిసార్లు ఆయన మన దగ్గరకు వచ్చి చాలా నేర్పించాలనుకుంటున్నాడు. కొన్నిసార్లు ఆయన మన దగ్గరకు వచ్చి చాలా చెప్పాలనుకుంటున్నాడు. కొన్నిసార్లు ఆయన చెప్తూ ఉన్నాడు, ఆయన నేర్పిస్తూ ఉన్నాడు, ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఆయన ఎవరు నీకు తెలియడం లేదా? సమరయ స్త్రీకి అర్థమైంది, వచ్చిన వాడు మెస్సయ్యా, మా బ్రతుకులను బాగు చేయడానికి వచ్చిన వ్యక్తిని. అంతటి దిక్కుమాలిన స్థితిలో ఉన్న స్త్రీ జీవితం కూడా మార్చుకొని అనేకులకు దీవెనకరంగా ఉంది. వీడికేమో అర్థమైతలేదు, వచ్చింది యేసు ప్రభు అని అర్థమైతలేదు. అందుకనే బిక్కముఖం వేసుకొని, ప్రభు అయ్యా నన్ను ఎవడు నీళ్ళలో దించేటోడు లేడయ్యా అంటున్నాడు. అరే, వచ్చినోడు నేను బాగు చేయడానికి వచ్చారు రా, అది నీకు అర్థమైతలేదు. ఆయన ఎవరో నీకు తెలిస్తే ఇంకా బాగుండు. అప్పుడు అన్నాడు ప్రభు, ఇక వీడికి అర్థమయ్యేటట్లేదు కానీ, అరే నీ చాపెత్తుకొని, అంటే నీ పరుపు, నీ చాప తీసుకొని దాని మీద ఉన్న ఆ దుప్పట్లు తీసుకొని సంకలు పెట్టుకుని ఇంటి ముఖాన పోరా అని చెప్పాడు. ఆడు దిగ్గున లేచి బట్టలు మడిచేసుకొని సంకలు పెట్టుకొని వెళ్ళిపోయాడు. వాడికి అర్థమైనప్పుడు, వామ్మో ఎవడు అనుకున్నారా నాయన? లేదు, మన మెస్సయ్యేనే, మన ప్రభువే. చప్పట్లు కొట్టి మహిమపరచండి దేవుణ్ణి. హల్లెలూయా. ఎటు చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. వచ్చిన వాడు సామాన్యుడు కాదు. నీతో మాట్లాడుతూ ప్రతి ఆదివారం నీతో మాట్లాడుతున్న ఈ ప్రభువైన యేసుక్రీస్తు సామాన్యుడు కాదు. ప్రతి ఆదివారం నేను దర్శిస్తూ, ప్రతి ఆదివారం నేను బలపరుస్తూ, ప్రతి పూట నాలో నుండి నీతో మాట్లాడుతున్నా, ప్రతిసారి నాలో నుండి నీతో మాట్లాడుతున్న వ్యక్తి నేను కాదు. అది సాక్షాత్తు పరిశుద్ధాత్మ దేవుడే, అది సాక్షాత్తు ప్రభువైన యేసుక్రీస్తే, అది సాక్షాత్తు తండ్రి. నీ పైన ఉన్న ప్రణాళికలను బట్టి, నీ పైన ఉన్న ఆలోచనలను బట్టి దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నీకు అర్థం కావాలి, మాట్లాడేది ప్రవీణ్ పాస్టర్ కాదు, యేసు ప్రభు అని. ఆమేన్, హల్లెలూయా. నేను చాలా మంది చెప్తుండే, చెప్తే వినండి రా నాయన, ఫస్ట్ వినండి చెప్పేదంట. నా మాట వినకపోతే నష్టపోతావు అని చెప్తా నేను. ఖచ్చితంగా నా మాట వినకపోతే నష్టపోతారు. నా మాట ఖచ్చితంగా వినాలి. నా వ్యక్తిగత మాటలు వినకండి. దేవునికి సంబంధించిన విషయాలు మీతో చెప్పినప్పుడు స్పష్టంగా పాటించండి, నష్టపోతావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. ఏమమ్మా ఇప్పుడు నీళ్ళకు తోలుతున్నావు? నేను అప్పుడే చెప్తేనే కదా, నేను అప్పుడే మంచిగా చెప్పిన. నేను నీకు ఏమని చెప్పినా, వాక్యం అప్పుడే నీళ్ళు దాటలు చక్కగా వెళ్ళిపోండి అన్నా. రేపు ఆ ముసలమ్మ దగ్గర ఒక క్యాన్ పెట్టరా, వీకే లేచి తిరగకుండా క్యాన్ పెట్టి అక్కడనే తాగుతుంది. హల్లెలూయా. వాక్యం చెప్తున్నామంటే అర్థం, ఆయన ఎవరు తెలిస్తే ఇట్లా మధ్యలో చేయం కథలు ఇవన్నీ. ఆయన ఎవరు తెలియకనే బాధ, అప్పుడే తెచ్చుకోవాలని చెప్తాను. అర్థమైందా? ఆర్గ్యుమెంట్ చేయొద్దు. ఆ వెనక కూర్చొని పెట్టాలి రేపంచలీలను. ఆ దూరం ముసలిలో చిన్నపిల్లలు అక్కడ లాస్ట్కి వేయాలి. దగ్గర పట్ల కూర్చొని పెట్టదు. నేను అప్పుడే ఆయన ఎవరో నీకు తెలిస్తే బాప్తిస్మం తీసుకుంటారా మెంటల్. ఆయన ఎవరో నీకు తెలిస్తే ఆ పాటల బుక్, ఆ బైబిల్ తెచ్చి పెట్టుకుంటావు. ఆయన ఎవరు తెలిస్తే సినిమా పాటలకు డ్యాన్స్ చేయవరా మెంటల్గా. హల్లెలూయా. ఆయన ఎవరో అర్థం కాకనే ఈ బాధ మనకంతా. ఈ సోమరి మొహాలకు, ఎడ్డి మొహాలకు ఎప్పుడు అర్థమవుతుందో ఆయన. అరే చనిపోయాను రా మీకోసం, నా శరీరాన్ని చీల్చుకున్నాను రా, నలిగిపోయాను రా, బాధపడ్డాను రా, దుఃఖపడ్డాను రా. ఎవరికో కొంతమందికి అర్థమవుతుంది ఆయన ఎవరో. ఆ అర్థమైన వాళ్ళని దేవుడు దీవించునుగాక. ఆయన అర్థం చేసుకున్నాను కనుక ఈరోజు ఇక్కడ కూర్చోబెట్టాడు నన్ను. ఆయన బాధ నీకు అర్థమవుతుందా? ఆయన దుఃఖం నీకు అర్థమవుతుందా? ఆయన వేదన ఎందు నీకు అర్థమవుతుందా? హల్లెలూయా. అర్థమైందా బిడ్డ? అర్థమైందా? ఆగో, నువ్వు ప్రభు గురించి నీకు తెలిస్తే, నేను నిజం చెప్తున్నా. ఆగో, ఎప్పుడెక్కడ ప్రార్థన అవుతుందా, ఎప్పుడెక్కడ దేవుని గురించి తెలుసుకోవాలన్నా, ఎప్పుడెక్కడ నేర్చుకోవాలన్నా, ఎప్పుడు వినాలా దేవుని మాటలు, ఎప్పుడు ప్రార్థన చేసుకోవాలన్నా, ఎప్పుడు వాక్యం చదవాలన్నా. మనసు ఉరకలు వేస్తుంటది, ఉరకలు వేస్తుంటది, ఉరకలు వేస్తుంటది. లిమిట్ ఉండదు దేవునితో గడపడానికి. ఇప్పటి వరకు నేను మీతో ఛాలెంజ్ చేయలేదు, ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నా. నాతో ఛాలెంజ్ చేయండి. నాతోటే ఛాలెంజ్ డైరెక్ట్. నీకేరా ఛాలెంజ్? నాతోటే నెల రోజులలో బైబిల్ చదువుతా.
నాతో ఛాలెంజ్ ఉంటే రండి, డేట్ పెడతా, నెల రోజుల్లో బైబిల్ చదువుతా, దిగుదాం ఇక. నేనే ఛాలెంజ్. నెల రోజులలో బైబిల్ చదవాలి. నేను ఫిక్స్ అయినా, మొన్న మనకి చెప్పలేదురా, చరణ్ గారికి చెప్పిన. ఎంత ప్రేమ ఉందో చూపెట్టుకుందాం దేవుని మీద. ప్రియక రెడీయా? లేకపోతే చర్చికి రావద్దు. ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయాలి. నువ్వు శ్రవంతక్క నెల రోజులు. ఎంత బచ్చా వీళ్ళు, నా కింద పనికిరారు. నెల రోజులు టార్గెట్, బైబిల్ చదువుదాం మొత్తం ప్రకటన వరకు. చెప్తా డేట్, 1 month. నెల రోజులలో ఆది కాండం నుండి ప్రకటన వరకు చదవాలి. హల్లెలూయా. ఛాలెంజ్కి రెడీయా? ఎవరైనా దమ్ముంటే చేతులెత్తురి. చప్పట్లు కొట్టాలి బిడ్డ నీకు. హేమకు చప్పట్లు కొట్టండి గట్టిగా. వెరీ గుడ్. నచ్చినవరా నువ్వు, నాకు లవ్ యూరా. చేతులెత్తురాను. 3 గంటలు నువ్వు ప్రార్థన చేద్దాను. ఛాలెంజ్ స్వీకరిస్తున్నావారా? వెరీ గుడ్. చప్పట్లు కొట్టండి. వెరీ గుడ్. ఇంకా వెరీ గుడ్. పెద్దక్క నీకు వెరీ గుడ్. ప్రియక్క రైట్. శ్రవంతక్క రెడీ రైట్. నెల రోజులు ఛాలెంజ్. ఎవరు? నాని అండ్ మార్మన్స్ వచ్చిందిరా గుట్కా బ్యాచ్. దేవుడు నేను దీవించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అది నా లోంటలు కూడా ఇంకున్నారా సంఘంలో. చాలు నాకు. కిరణ్ అంటే పాపం ఆయనకు తప్పదు డ్యూటీ. పర్లేదు, యాక్సెప్ట్ చేద్దాం ఛాలెంజ్. నెల రోజులు డేట్ చెప్తా ఇప్పుడే కాదు, మనకు కంఫర్ట్గా ఉన్నప్పుడు. నెల రోజుల్లో బైబిల్. మానస ఎట్లాగ సెలవులే కదా, చూసుకుందాం. తగ్గొద్దు. సంఘములో పాస్టర్ వీళ్ళని చూస్తే పాస్టర్ అయినా కనబడుతుంటారని అనుకోవాలి. ఎప్పుడైనా నేను లేనప్పుడు వస్తే, పాస్టర్ ఇట్లనే ఉంటాడు కావచ్చురా అని అనుకోవాలి. ఎట్లా అనుకోవాలి? పాస్టర్ ఇట్లనే ఉంటాడు కావచ్చురా వీళ్ళని చూస్తే అట్లా అనుకోవాలి. అంత నెల రోజులలో బైబిల్ పూర్తి. నేను ఛాలెంజ్కి రెడీ. టైం చెప్తా, నేనే టైం చెప్తా. నాకు ప్రార్థనలు ఉండదు ఇక్కడ. సిబిసి అయిపోగానే స్టార్ట్ చేస్తా. నెల రోజులు టైం పెడతా. కనబడదు ఇక మీకు. ఆదివారం తప్ప ఇక ముచ్చట వేరుండాలి. ఇక ప్రాణం పోవాలి. నెల రోజులలో బైబిల్. సంవత్సరం కాదు, చాతగాని మొహాల్లాగా మనం సంవత్సరం కాదు. యాక్సెప్ట్ చేస్తారుగా మీరంతా. రెడీగా ఉండండి. డేట్ చెప్తా. తమ్ముడు రెడీగా ఉండు. బైబిల్ జినగాలి ఇక. మరి చదువుడుకు మరి ఏమనుకుంటారు? హల్లెలూయా. లావణ్య రెడీయా? నెల రోజులలో బైబిల్. పనులు దోముకుంటప్పుడు చదువుడే, ముఖం కడుగుంటప్పుడు చదువుడే. వాక్యం చెప్పేటప్పుడు కూడా, పాటలు పాడుతుంటే కూడా చదువుతా నేను. ముచ్చట వేరు ఉండాలి. మళ్ళీ శ్రవంతక్క రెడీ. చెప్తాను సీరియస్. చదవాల్సిందే. చదువు వచ్చిన వాళ్ళందరూ ఏమంటే ఉమాంటి అనుకుంటాను, నాకు కూడా చదివితే బాగున్నాను. అది వెరీ గుడ్. దేవుడు నేను దీవించును గాక. సింధుజ మర్చిపోయినా? రెడీగా ఛాలెంజ్కి. స్కూల్లోకి సెలవే కదా. వద్దా ఛాలెంజ్? వద్దా? యేసుప్రభు గురించి తెలుసుకోకిగా. ఆయన ఎవరు తెలిస్తే నెల రోజులలో బైబిల్ పూర్తి చేద్దాముగాక. చప్పట్లు కొట్టి మాయం పడదాం. నువ్వు కూడా గిరి కూడా దిగాలి ఛాలెంజ్కి. ఫోన్లు బంద్ పెట్టాలి ఇక. ఫోన్లు టీవీలు అన్నీ బంద్. ఇక చదివి నెల రోజులలో బైబిల్ అయిపోవాలి. లేకపోతే ఇంకా ముచ్చట వేరుంటే చర్చికి రాని అని. నెల రోజులలో బైబిల్. కళ్ళు నొయ్యాలి, గుంజాలి కళ్ళు, భూతద్దాలు పడాలి ఆ కళ్ళ అద్దాలకు. మేము ఛాలెంజ్ మీకు చెప్తాం, టైం చెప్తాం. అప్పుడు ఛాలెంజ్కి రెడీ. కిరణ్ అందరూ అంటే సంఘంలో ఇంత శ్రేష్టమైన వాళ్ళు ఇంకా ఉంటారు. హల్లెలూయా. మగపిల్లలు దిగులు చూసిరా, నాకు నచ్చిలరా. అది మీరు దిగరా? నువ్వు దిగవా? నువ్వు కొత్త నిబంధన చదువు నెలంతా. వాడు ఆడియో బైబిల్ పెట్టుకుంటారు రా ఫోన్లో. ఆడియో పెట్టుకొని షుగర్ పెట్టుకుంటాడు వాడు. ఆడియో పెట్టుకొని. హల్లెలూయా. రేణుకక్క ఏమైనా అర్థమవుతుందా? హల్లెలూయా. నువ్వు కూడా అక్క, నీ పేరు కూడా రేణుకక్కనేగా. ఏం పేరు అక్క? కోమల్లక్క, రజితక్క. నీకు కూడా ఈ ఛాలెంజ్ వర్తిస్తుంది. నువ్వు ఇంటికన్నా ఉంటావు కాబట్టి. నెల రోజులలో బైబిల్ పూర్తి. 1 monthలో బైబిల్ చదవాలి. అంత ఈజీ కదా మరి, గుర్తుపెట్టుకోర్రి. తలకిందులు తపస్సు చేయాలి మనం ఇక. నెల రోజులలో బైబిల్. నేను యాక్సెప్ట్ చేస్తున్నా ఛాలెంజ్కి. నేనే దిగుతున్నా.
నేనే దిగుతున్నా ఛాలెంజ్కి. నేను రెడీ. సిబిసి అయిపోయిన నెక్స్ట్ రోజునే స్టార్ట్ అవుతుంది. సిబిసి ఎప్పుడు అయిపోతుందో ఆ నెక్స్ట్ రోజున బైబిల్ స్టార్ట్ అవుతుంది. ప్రేమేనా యేసు ప్రభు అంటే? ఇప్పుడు చెప్పిడ్డా, ఇప్పుడు చెప్పు. ప్రేమేనా నీ వెనక? అంతే. మొత్తం ప్రార్థనకు అన్నీ ఏ దప్పేయకుండా మొత్తం. యేసు ప్రభు ఎవరో నీకు తెలిస్తే ఆగవు. సుట్టపోడు వచ్చినా ఆగవు, బంధువులు వచ్చినా ఆగవు, కడుపులను వచ్చినా ఆగవు, ఏమైనా ఆగవు. నాకు చాలాసార్లు శనివారం రోజే మోషన్స్ అయినాయి. చాలాసార్లు రాత్రి తెల్లవారుజామున మళ్ళీ ఆరాధనకు వచ్చే టైంలో జ్వరం వచ్చింది, రకరకాల రోగాలు సమస్యలు వచ్చినాయి. నేను ఆగలే. యాక్సిడెంట్ అయితే కాలుకు పట్టి కట్టుకొచ్చి కవర్ కట్టుకొని బ్యాప్తిస్మ ఇచ్చినమా లేదా? గాయము నీళ్ళలో తడవద్దన్నారు, అట్లనే వచ్చిన. ఆగము యేసు ప్రభు ఉంటే మనం ఎందుకు ఆగుతాం? హల్లెలూయా. ఛాలెంజ్కి రెడీనా? నోరు లేతలేదు సైతాన్లా. రెడీనా? రెడీ అని చెప్పండి. రెడీనా? చెప్పవేంద్ర రెడీనా? హల్లెలూయా, హల్లెలూయా. ఆ నెల రోజులు అయిపోగానే అద్దాలు లేని వాళ్ళందరికీ అద్దాలు పడాలి. అప్పుడు నిజంగా మీరు చదివినట్టు. ఛాలెంజ్ స్వీకరించాల్సిందే. ఏసెవరో తెలిస్తే దేవుని విషయంలో ఎక్కడ వెనకడిగేయం. ఏసెవరో తెలిస్తే చెప్పించుకోం. ఏసెవరో నీకు తెలిస్తే అసలు నువ్వు ఆగాను, కూర్చోమన్నా కూర్చో. పరిగెత్తుతూ ప్రభు కొరకు. కొంతమంది చూస్తే భలే అనిపిస్తుంది, ఊరికే చెప్పించుకోరు. ప్రార్థన చేయ యేసుడే నడవడమే ముందుకు, ఆగే ప్రసక్తి లేదు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. చదవండి లూకాసు వార్త 23వ అధ్యాయం 39 నుంచి 43. వ్రేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించు, నీవు క్రీస్తువు గదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పెను. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదు అని చెప్పి ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనేను. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. యేసుక్రీస్తు సిలువలో వ్రేలాడుతున్నాడు. యేసుక్రీస్తు సిలువ పక్కకి ఎన్ని సిలువలు ఉంటాయి చెప్పండి? 2 ఉంటాయిగా, ఎడమ వైపు కుడి వైపు. ఆయన సిలువలో మొదటి మాట మాట్లాడాడు, ఇది రెండో మాట. మళ్ళీ మీరు వింటారు గుడ్ ఫ్రైడే రోజు. అందులో ఒక దొంగ అంటున్నాడు, నువ్వు చూస్తే పెద్ద మనిషిలా కనబడుతున్నావు, అందరు నిన్ను రక్షకుడు అంటున్నారు, అదేదో నువ్వు నిన్ను రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించరాదు అని విమర్శిస్తున్నాడు, హేళన చేస్తున్నాడు. వాడు సిలువలోనే ఉన్నాడు. ఇంకో దొంగ అంటున్నాడు, ఏం మాట్లాడుతున్నావురా, మనం అంటే దొంగతనాలు చేశాం, వచ్చిరాని పనులు చేసి మనం ఈ శిక్షలో ఉన్నాం, కానీ ఆయన చూస్తే అర్థమవుతుందా ఆయన నీతిమంతుడా? అర్థం కావడం మీకు? ఆయన సిలువలో మరణించేది ప్రజలందరి కొరకు కదా. ఆయన చూస్తే నీకు అర్థం కావడం లేదా? నీతిమంతుడు కదా అని అవుతున్న వాడిని తిట్టి, ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకుని రాజ్యంలో అని ప్రార్థన చేశాడు. హల్లెలూయా. అప్పుడు అన్నాడు, నేను ఈరోజు ఎక్కడికి వెళ్తానో నువ్వు కూడా అక్కడికి వస్తావు, పరదేశికి వస్తావు అని చెప్పాడు. ఆయనతో రక్షించబడ్డాడు దొంగ. సిలువలో కూడా ఆ కఠినమైన పరిస్థితుల్లో కూడా యేసు ఆ పరిస్థితుల్లో ఉన్న ఒక దొంగేమో విమర్శిస్తుంటే ఇంకో దొంగ ఆయన ఎవరో ఆయనకు అర్థమైంది. హల్లెలూయా. అరే రే రే రే, ఈయన మనలాంటి కాదు 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 ఈయన సిలువకు వెయ్యబడుతున్నాడంటే ఏదో తేడా ఉన్నది. గుర్తించాడు యేసుక్రీస్తు గొప్పతనం, గుర్తించాడు యేసు ప్రభు యొక్క ఆ ఉన్నతమైన ఆ మహిమ కలిగిన ఆ జీవితాన్ని గుర్తించాడు. అర్థమై, ప్రభా నేనైతే దోషినే, మమ్మల్ని క్షమించు, నన్ను కూడా జ్ఞాపకం చేసుకో అన్నాడు. అప్పుడు యేసున్నాడు, నాతో పాటు నువ్వు వస్తావు, ఈరోజు నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అన్నా, ఈరోజు పరలోక రాజ్యంలోనికి నువ్వు వెళ్ళాలి అన్నా, ఆయన ఎవరో నువ్వు గుర్తిస్తేనే వెళ్తావు. నేను చెప్పేది అర్థమవుతుంది కదా? యేసు ప్రభుని గుర్తించు. ఈయన నీకోసం ప్రాణం పెట్టాడని, ఈయన నిన్ను రక్షించడానికి వచ్చాడని, ఈయన నిన్ను విడిపించడానికి వచ్చాడని, ఈయన మాత్రమే నీ పరిస్థితులను మార్చగలడని నువ్వు గుర్తించగలిగితే నీ జీవితం మార్చబడుతుంది. నువ్వు గుర్తించలేనంత వరకు ఇట్లనే ఉంటావు. చచ్చిపోయే టైంలో గుర్తించాడు, ఈ వృద్ధాప్యం ఆయన గుర్తించు, నీ యవ్వన ప్రాయంలో నువ్వు గుర్తిస్తే ఇంకా దీవించబడతావు.
పక్కవాడు అంటున్నాడా ఈయన ఏం చేస్తాడా, ఈయన చౌబతుల మధ్యలో ఉన్నాడు, ఈయన అంటున్నా లేదు, ఆయన ముఖం చూస్తే అర్థమవుతుంది, ఆయన మాటలు వింటుంటే అర్థమవుతుంది, ఆయన అందరిలాంటి వాడు కాదు, ఆయన ప్రత్యేకమైన వ్యక్తి. అందుకని అడుగుతున్నాడు, యేసు ప్రభువా నీ రాజ్యమందు నన్ను జ్ఞాపకం చేసుకో. వచ్చేయి. ఆయనను గుర్తించిన వాళ్ళందరినీ ఆయన దగ్గరికి పిలిపించుకుంటాడు. హల్లెలూయా. ఆయన గుర్తించిన వాళ్ళందరినీ ఆయన గుర్తుపడతాడు. హల్లెలూయా. ఆయన నువ్వు గుర్తిస్తే నీ పాపాలని విడిచిపెడతావు. హల్లెలూయా. ఆయనను గుర్తిస్తే నీ బలహీనతను ఒప్పుకుంటావు. హల్లెలూయా. ఆయనను గుర్తిస్తే తప్పుడు పనులు చెయ్యవు. హల్లెలూయా. ఆయనను గుర్తిస్తే ప్రతి మాట నీ మనస్సులో మారుమోగుతూ ఉంటుంది. అప్పుడప్పుడు కిరణ్ నేను మాట్లాడుకుంటూ ఉంటాం, అయ్యా చర్చ్ గురించి ఇట్లాంటి ప్రవచనాలు దేవుడు ఇచ్చాడు కదా, అప్పుడు చర్చ్ గురించి దేవుడు ఇట్లా మాట్లాడాడు కదా, అప్పుడు చర్చ్ గురించి మేము మర్చిపోలే ఏ దర్శనాన్ని ఏ ప్రవచనాన్ని. హల్లెలూయా. ఎందుకంటే మాకు తెలుసు ఆయన ఎవరో. హల్లెలూయా. నువ్వు మర్చిపోతావు, నువ్వు నెలలు మర్చిపోతావు, సంవత్సరాలు మర్చిపోతావు, అన్నీ మర్చిపోతావు. ఏం వాగ్దానం చేశాడు రా దేవుడు నీతోటి? ఈ సంవత్సరం మన వాగ్దానం ఏంటిది? అది మన వాగ్దానం. ఆయన ఓడిపోయినా సరే మనల్ని గెలిపిస్తాడు. హల్లెలూయా. ఈ మర్చిపోయే బ్యాచ్ ప్రభుకి పనికిరారు. ఈ మర్చిపోయే బ్యాచ్లు ఉంటాయి కదా, మర్చిపోతారు. ఇడికి ప్రార్థన అన్న కూడా అప్పుడప్పుడు మా చంటిగాడు మర్చిపోతాడు. ఇవాళ ప్రార్థన ఉందన్నాడు, అవునన్నా యూత్ మీటింగ్ అంటాడు, మర్చిపోతారు. చెప్పకుండానే పరిగెత్తుకుంటూ రావాలి, వచ్చి అన్నా ఫోన్ చేయాలి, అన్నా ఇవాళ నాకు యూత్ మీటింగ్ కదా అని అడగాలేను. అట్లా అడిగినా తిడతారు రే. హల్లెలూయా. పొద్దున్నే వాళ్ళు ఫోన్ చేశారు, అన్న ఇలా వైట్ డ్రెస్ తీసుకురావాలిగా. పనికి మళ్ళీ చెప్తాను, నన్ను అడుగుతూ వైట్ డ్రెస్ తీసుకురావాలని. చెప్పినాం కదా, 2వ ఆదివారం ఇట్లుంటుంది ఆరాధన అని చెప్పాం. ఆయన ఎవరు నీకు తెలిస్తే నీ మైండ్ వేరుంటుంది అని చెప్తున్నా నేను. మా మైండ్ మారింది, ఆయన ఎవరో తెలుసుకున్నాం, మనసు మారిపోయింది. ఫైనల్ ఒకటి తెలిసి చెప్తా, ఆయన ఎవరు నీకు తెలిస్తే నీకు ఇచ్చే బహుమానం చాలా గొప్పది. హల్లెలూయా. ఆయన ఎవరో నీకు తెలిస్తే నువ్వు ఎట్లా తీసుకెళ్తాడు తెలుసా? మామూలుగా ఉండదు, మామూలుగా ఉండదు. పలానోళ్ళు మనకు తెలుసు, పలానోళ్ళు మనకు తెలుసు, ఏది వెళ్తే ఏం ఒరిగేది ఏం లేదు. ఏమున్నది చెప్పండి తెలిస్తే? ఏమైనా ఉన్నదా? ఏమీ లేదు. కానీ యేసు ప్రభు ఎవరు తెలిస్తే సమరేశ్వరి జీవితం మారినట్టు నీ బ్రతుకు మార్చబడుతుంది. ఆయన ఎవరు తెలిస్తే నువ్వు సందేహించవు, దేంట్లో దిగులు పడవు, ఏ విషయంలో బాధపడవు, ఏ విషయంలో ధైర్యంగా ఉంటావు. బిడ్డా లాస్ట్కి అర్థమవుతుందా? ఆయన ఎవరు నీకు తెలిస్తే ఈరోజు చెప్పాలి, ప్రభువా నువ్వెవరు నాకు అర్థమైంది తండ్రి, నా జీవితాన్ని నీకు ఇచ్చేస్తా. హల్లెలూయా. చిన్నదిగా దేవునికి ఇచ్చేయడం. ఏంటి తీయాలి చెప్పండి? ఏంటి తీయాలి? ఈ జీవితం నీదా దేవుడిచ్చిందా? దేవుడిచ్చింది ఎవరికి ఇద్దాం? ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ ఉజ్జీవింపబడలే, ఇచ్చేస్తాం దేవునికి అది అన్నాడు. మళ్ళీ 2 రోజులు కాగానే జీవితం ఇచ్చుడు ఏందన్నా? నేనెందుకు ఇస్తాను నా జీవితం? అరే మొన్ననేగా చెప్పినావు కంటే. అవునా? మర్చిపోతిని. మర్చిపో, దేవుని కూడా మర్చిపోరు, అది పీడాపోతుంది. ఇక చదువయ్యా మత్తయి సువార్త 16వ అధ్యాయం 13 నుంచి 19 అందరం చదివి ముగించుకుందాం. హల్లెలూయా. అన్నా బాగున్నావా అన్నా? దేవుడు నేను దీవించును గాక. ఏసెవరో తెలిస్తే బతుకు వేరు ఉంటుంది అని చెప్తున్నా. ఎరా సీను అర్థమవుతుందా? ఏసెవరో తెలిస్తే బాప్తిస్మం తీసుకుంటావు, తెలియకపోతే అన్నీ ఆగిపోతే జీవితం. చదువయ్యా. యేసు ఫిలిప్పుది అయిన కైసరయ ప్రాంతంలోకి వచ్చినప్పుడు మనుష్య కుమారుడు ఎవడు అని జనులు చెప్పుకొనుచున్నారు అని తన శిష్యులను అడుగగా, వారు కొందరు బాప్తిస్మం ఇచ్చు యోహాను అనియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడు అని చెప్పుకొనుచున్నారు అనిరి. అందుకు ఆయన, మీరు అయితే నేను ఎవడను అని చెప్పుకొనుచున్నారు అని వారిని అడిగెను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తువు అని చెప్పెను. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడా నీకు మహిమ కలుగును గాక. గొప్ప దేవుడా నీకు మహిమ కలుగును గాక. చదువయ్యా. అందుకు యేసు
సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కాని నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, హల్లెలూయా. పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవు అని నేను నీతో చెప్పుచున్నాను. ఆమేన్. పరలోక రాజ్యము యొక్క ఆమేన్. తాళపు చెవులు ఆమేన్. నీకిచ్చెదను. ఆమేన్. నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, ఆమేన్. భూలోకమందు అవి దేని జీవితాల్లో విప్పుదువో అది నెరవేర్చబడును పరలోకమందును విప్పబడును అని ఆమేన్. అతనితో చెప్పెను. అద్భుతమైన మాటలు. ఒక వ్యక్తి యేసు ప్రభుని గుర్తించినప్పుడు వాడి జీవితాన్ని ఎంత అత్యున్నతమైన స్థితికి తీసుకెళ్తాడో అందుకు నిదర్శనం ఈ మాటలే. యేసు ఎవరో నీకు తెలిస్తే నీ పరిస్థితిని అత్యంత అద్భుతంగా దేవుడు మారుస్తాడు. పేతురు ఆయన జీవితంలో దేవుడు జరిగించిన కార్యం అది. ఒకసారి శిష్యులందరినీ పిలిచి అడిగాడు, అరే మనం ప్రజలలోనికి వెళ్ళి అందరి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాం, అనేక కార్యాలు జరిగిస్తున్నాం కదా, ప్రజలందరూ నా గురించి ఏమనుకుంటున్నారో మీరు చెప్పండి అన్నాడు. ఎవరిని అన్నాడు? శిష్యుల్ని అన్నాడు. నా గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? నా వైపు చూడని అన్నారు. నా గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు ఒకసారి చెప్పండి అన్నారు. అప్పుడు అందరూ ఏమన్నారు తెలుసా? అయ్యా, కొంతమంది నువ్వు ఏలియా అనుకుంటున్నారు, కొంతమంది నువ్వు మళ్ళీ ఇర్మియా చనిపోయి బ్రతికొచ్చాడు అనుకుంటున్నారు, కొంతమంది నువ్వు ప్రవక్తలలో మళ్ళీ పాత నిబంధన ప్రవక్తలు చనిపోయి పుట్టారని కొంతమంది అనుకుంటున్నారు. అప్పుడు అన్నాడు, ఆ ప్రశ్న నిన్న కూడా అడుగుతున్నాడు. ఇప్పుడు ఆ ప్రశ్న నన్ను అడిగాడు ఒక రోజు, ఇప్పుడు నిన్ను అడుగుతున్నాడు. మరి నువ్వేమనుకుంటున్నావు నా గురించి? పేతురు అన్నాడు, సరేరా, వాళ్ళు అట్లా ఇరిమియా అనుకుంటున్నారు, ఏలియా అనుకుంటున్నారు, పాత నిబంధనలో ప్రవక్తలు అనుకుంటున్నారు, నువ్వేమనుకుంటున్నావు నా గురించి? అప్పుడు పేతురు ఏమన్నాడు తెలుసా? నువ్వు సాక్షాత్తు పరలోకము నుండి వచ్చిన దేవుని కుమారుడవే. చెప్పలు కూడా మయంపరచాలి. అది ఎవరికి అర్థం కాలేదు, పేతురుకు అర్థమైంది. నువ్వు సాక్షాత్తు దేవునివే, నువ్వు సాక్షాత్తు మనుష్య కుమారుడివే, సాక్షాత్తు ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చిన పరలోకము నుండి వచ్చిన దైవత్వం కలిగిన వ్యక్తివే, నువ్వు దేవునివే అని చెప్పాడు. అది తెలుసుకున్నందుకు పేతురుకి ఏమిచ్చాడు తెలుసా? నువ్వు నా సంఘాన్ని కడతావు ఈ భూమి మీద. హల్లెలూయా. నువ్వు నా సంఘాన్ని కడతావు, ఆ సంఘము ఎదుట పాతాళపు ద్వారాలు నిలువనేరు. చప్పట్లు కొడదా. మళ్ళీ ఏమన్నాడు తెలుసా? పరలోకపు తాళపు చెవులు నీకు ఇచ్చేస్తాను. యేసును గుర్తించిన ప్రతి ఒక్కరి జీవితానికి అధికారాన్ని ఇస్తాడు దేవుడు. పరలోకపు తాళపు చెవులు నీకు ఇస్తాను. నువ్వు భూలోకంలో దేన్ని బంధిస్తావు, అది పరలోకంలో బంధించబడుతుంది. నువ్వు భూలోకంలో దేన్ని విప్పుతావు, అది పరలోకంలో విప్పబడుతుంది. నువ్వు ఏది చేసినా దానికి అడ్డు అంటూ ఏది ఉండదని చెప్పాడు. చెప్పలు కూడా మేము పడదాం. ఎక్కడి నుండి వచ్చిందో తెలుసా ఈ అధికారం అంతా? ప్రార్థనలు చేసినందుకు కాదు, ఆరాధనలు చేసినందుకు కాదు, ఇంకేమో చేసినందుకు కాదు. ఒకే ఒక పని చేశాడు. యేసు ఎవరో ఆయన తెలుసుకున్నాడు. రోజు వారితో ఉంటున్న యేసు, రోజు వారి మధ్యలో ఉంటున్న యేసు, ఎవరైతే పేతురును పిలిచాడో ఆ యేసు ఎవరో పేతురుకు అర్థమైంది. కాబట్టి పేతురుతో అన్నాడు, నువ్వు ఈ బండ మీద నా సంఘం కట్టుకో. హల్లెలూయా. నా యవ్వన బిడ్డలారా, ఈ యేసు ఎవరు నీకు అర్థమైతే నీ జీవితాన్ని ఈ సంఘంలో నా పక్కన కూర్చోబెడతాడు. హల్లెలూయా. నీ జీవితాన్ని ఈ సంఘములో అనేక మందికి బోధించేవాడికి చేస్తాడు. ఈ యేసెవరో నువ్వు గుర్తించగలిగితే నీ స్థితిని దేవుడు అత్యున్నతమైన స్థితికి తీసుకెళ్తాడు. చాలా మందికి అవకాశాలు ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు, కానీ ఆయన ఎవరో తెలుసుకోలేకపోతున్నావు. హల్లెలూయా. ఈ రోజు బాగా భక్తి అంటావు, రేపు బలహీన పడిపోతావు. ఈ రోజు బాగా ప్రార్థన అంటావు, రేపు చతికిలు పడిపోతావు. ఈ రోజు ఉద్యమం అంటావు, రేపు నిరుత్సాహపడిపోతావు. ఈ రోజు ఏదేదో అంటావు, రేపటి రోజున అసలు ప్రభుత్వం లేదు అంటావు. అసలు ఏంది నీ పరిస్థితి? ఆయన ఎవరో నీకు అర్థమవుతుందా? అర్థం కానంత వరకు నీ స్థితి పెరగదు. హల్లెలూయా. యేసెవరో తెలిస్తే నిన్ను ఆశీర్వదిస్తాడు. యేసెవరో నువ్వు తెలుసుకుంటే ఆశీర్వదించబడతావు. ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించును దేవా. యేసెవరో తెలిస్తే ఎక్కిస్తాడు. సమరయ స్త్రీకి ఏం తెలుసు? పాపపు పనులు చేస్తూ బ్రతకడం తెలుసు. కానీ యేసెవరో తెలిసినప్పుడు హృదయం ఆగదు, మనసాగదు. నీకు యేసు ఎవరో తెలియాలి. ఎవరి గురించో కాదు, నీ గురించి తెలియాలి. నీకు తెలియాలి ఆయన గురించి.
నువ్వు దీవించబడాలి అంటే, నీకు దేవుని అధికారము కావాలి అంటే, దేవుని సేవ చేసే కృప నీకు కావాలి అంటే, దేవుని అభిషేకం నీకు కావాలి అంటే, దేవుని నడిపింపు నీకు కావాలి అంటే, దేవునిలో నువ్వు స్థిరంగా నిలబడాలి అంటే ఆయన ఎవరో నీకు తెలియాలి. మళ్ళీ చెప్తున్నా, నువ్వు పాపాలు ఒప్పుకుంటున్నావంటే ఆయన ఎవరో నీకు తెలిసిందని అర్థం. చప్పులు కొట్టండి. నువ్వు ఆయన మాటలు మర్చిపోవడం లేదంటే యేసెవరు నీకు తెలిసిందని అర్థం. నువ్వు ప్రభు కొరకు పరిగెత్తి మనసు నీకు వచ్చిందంటే యేసెవరు నీకు అర్థమైందని అర్థం. హల్లెలూయా. ఎప్పుడు మన ఆలోచనలలో ప్రభు ఉండాలి. పాడుకుంటగా, కన్నులు మూసినా కన్నులు తెరచినా నా చూపులలో నీ రూపమే. ఏ అమ్మాయి, కళ్ళు తెరిస్తే ఎవరు కనబడాలి? కళ్ళు మూస్తే ఎవరు కనబడాలి? కనబడునుగాక, 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 కనబడునుగాక. ఏసెవరో తెలిస్తే, మళ్ళీ చెప్తున్నా, ఏసెవరో తెలిస్తే జ్యేష్ఠులతో మనం కూర్చుంటాం. ఏసెవరో తెలిస్తే పరిచర్యలో నిలబడతాం. ఏసెవరో తెలిస్తే మన సాగదు. ఆయనతో గడపాలి, ఆయనతో గడపాలి, ఆయనతో గడపాలి అనిపిస్తుంది. అక్క అర్థమవుతుందా? ఏసెవరో తెలిస్తే పరిగెత్తుతాం ప్రభు కొరకు. ఏసెవరో తెలిస్తే ఇంట్లో ఉన్నవాడి కంటే యేసు ప్రభువే ముఖ్యం అనిపిస్తుంది. యేసెవరో తెలిస్తే మన సొంత పనుల కంటే దేవుడే ముఖ్యం అనిపిస్తుంది. మీకు ఇంకా 10 సంవత్సరాలైన యేసు తెలియదని నాకు అర్థమవుతుంది, కానీ చెప్పుడు నా బాధ్యత. అర్థమైందా ప్రవళికక్క? ఇంకా 10 సంవత్సరాలైనా యేసెవరో మనకు తెలియదు. ఇట్లనే ఉంటాం మనం. అవునన్నట్టే చూస్తాలే, ఇట్లనే ఉంటారా? ఎలేంద్రమ్మా, ఇంకా 10 సంవత్సరాలు ఎట్లే ఉంటావా? మేము నచ్చావా? వెరీ గుడ్. దేవుడు నేను దీవించును గాక. హల్లెలూయా. గట్టిగా చెప్పరే హల్లెలూయా. అమ్మా చెప్పు, ఓనరమ్మ గట్టిగా చెప్పు హల్లెలూయా. యేసెవరో తెలిస్తే ఇప్పుడు కాలు ఆగోద్ది. ఇక ప్రార్థన ఉందంటే కాలు ఆగుతుందా? ఆగిందంటే నీకు ప్రభువుకు తెలియదని అర్థం. నిజమే మొన్న మాట్లాడిండు ప్రభు, కానీ ఏమో ఇక చూద్దాం తీరాదు. ఇక సేవ అప్పుడైతే చేద్దాం అనుకున్నా, కానీ ఏమో ఇక చూడాలి ఇప్పుడు. ఇక సేవ అప్పుడు అనుకున్నలే, అప్పుడు సేవ అది ఇది అనుకున్నా, కానీ ఇక ఇప్పుడు అట్లా లేదు ఇక పరిస్థితి. అప్పుడు అంతే, అప్పుడు ఆరాధన మొత్తం అది మొత్తం పెద్ద మోకాల ప్రార్థన. కానీ ఇప్పుడు వీడికి యేసు సగం సగమే తెలిసిండ్రా. నేను జీవితం కూడా ఏమైపోయింది? సగం సగమే. హల్లెలూయా. ఇప్పుడు అప్పుడే అయిపోదు వాక్యం. ఎడి మొక్కలు ఏకుర్రి, సంతోషంగా ఉండుర్రి. హల్లెలూయా. గట్టి చెప్పండి రా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసెవరో తెలిస్తే నువ్వు ఆశీర్వదించబడదుగాక. యేసెవరో నీకు తెలిస్తే దయ్యాలకు నువ్వు తెలిసి భయపడిపోతే గడగడగడగడలాడితే అవి. ఆమేన్, ఆమేన్. ఈ తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళందరూ ఇక్కడ నిలబడ్డప్పుడు మిమ్మల్ని చూసి దయ్యాలు పారిపోవును గాక. ఈ యేసెవరో నీకు తెలిస్తే వాటికి నువ్వు తెలుస్తావు. అమ్మో ఈ సేవకురాలు రా, సేవకుడు రా, రే ప్రార్థన పొర్రాలు రా, ప్రార్థన వీరుడు రా. హల్లెలూయా. మనసు ఆగదు. చేతా అంటే చేయబుద్ధి అవుతుంది ప్రార్థన, చదువుతా అంటే చదువుబుద్ధి అవుతుంది దేవుని మాటలు, వింటా అంటే వినబుద్ధి అవుతా అంటే దేవుని మాటలు. ఎప్పుడు? యేసెవరో తెలిస్తే. హల్లెలూయా. బాగా గుర్తుపెట్టుకోవాలి. అమ్మా అర్థమైందా? ఎవరు తెలవాలి మీకు? అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఆయన ఎవరో సమరీ స్త్రీకి అర్థమైంది, కానీ ఇన్ని నెలలు సంవత్సరాలు ప్రభు దగ్గరికి వస్తున్న మనకు అర్థం కావడం లేదు. ఒక్కసారి ఆయనను బాగా ప్రేమించడం నేర్చుకోండి. మళ్ళీ వచ్చే ఆదివారం మర్చిపోతారులే మీలో కొంతమంది, వాళ్ళకి చెప్తలేను కానీ అది అర్థమయ్యేటోళ్ళకి చెప్తాను. కొంతమంది ఎట్లాగూ అంటే ఇక మనం ఏం చేయలేం వాళ్ళతోటి. అందరూ పరిగెత్తుతారు, కానీ అందరికీ బహుమానం రాదు.
కానీ ప్రభులో పరిగెత్తే ప్రతి ఒక్కడికి బహుమానం వస్తుంది. ఏసెవరో తమ్ముడు తెలిసిందా ఎప్పుడైనా? యేసును నమ్ముకొని యేసుని వెంబడిస్తే మేలే కానీ కీడు కాదు. తెలిసిన సమరేశ్వరి నెమ్మదిగా లేదు. నువ్వు నెమ్మదిగా ఉంటున్నావంటే నీకు ఇంకా ఆయనకు అర్థం కాలేదని అర్థం. ముగిస్తా నేను. తమ్ముడు ఇప్పుడైనా యేసుని తెలుసుకుందాం. మన దగ్గరే ఉంటున్నాడు ఆయన, మనతో మాట్లాడుతున్నాడు ఆయన. ప్రతి ఆదివారం, ప్రతి గురువారం, ప్రతి శుక్రవారం ఆయన మనతో మాట్లాడుతూనే ఉన్నాడు. అవి అర్థం చేసుకున్నప్పుడు ఆయన ఎవరో నీకు అర్థమవుతారు. ఆయన నీకు తెలిస్తే పాపం జోలికి వెళ్ళవు, లోకం జోలికి వెళ్ళవు, లోకాశల జోలికి వెళ్ళవు. చెబితే వింటావు. చెబితే వినడం అనేది అత్యంత గొప్ప స్థితి. చాలామందికి అది రాదు. వినడం అంటే అరే ఇట్లా కాదు ఇట్లుండో అంటాం అనుకో, అంటారా? చెబితే వినడం అనేది బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం అంటాడు దేవుడు. అర్పించడం కంటే, ప్రార్థించడం కంటే, ఇవన్నిటికంటే, కానికి ఇవ్వడం కంటే ఫస్ట్ దేవుని మాట విను. అంటే మాట అంటే సేవకుడు చెప్తున్నదిగా అదే. మళ్ళీ మర్చిపోకండి. మర్చిపోతే యూట్యూబ్ కొట్టి చూసుకోండి మళ్ళీ. ఇది ఆయన ఎవరో నీకు తెలిస్తే వదిలిపెట్టవు. అసలు వదిలిపెడతామా? అస్సలు వదిలిపెట్టాం. మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము, విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను. ఏది దేవుని దగ్గర నుంచి మనల్ని విడదీయలేదు. ఏదైనా విడదీసిందంటే అది నువ్వే. క్రైస్తవుని నాశనం చేసేది ఏదీ లేదట ప్రపంచంలో, వానికి వాడి నాశనం చేసుకుంటే తప్ప. నీ అంతటి నువ్వే ఇవన్నీ మర్చిపోయి నీ అంతటి నువ్వే వీటన్నిటి విడిచిపెట్టి పెడచెవిన పెట్టి నిర్లక్ష్యం చేస్తే నువ్వే నాశనం అవుతావు. ఆయన ఎవరో తెలిసిందాక? వెరీ గుడ్. దేవుడు నేను దీవించును గాక. అర్థమైంది ఆయన ఎవరో? అప్పుడు గ్లూకోజ్ పెట్టుకున్నా కూడా ఏం చేస్తావు? యేసుప్రభు కోసం పరిగెత్తుకుంటూ వస్తావు. హల్లెలూయా. అడ్డదిడ్డమైన కారణాలు చెప్పవు. కారణం చెప్తున్నావు అంటే యేసు ఎవరో నీకు అర్థం కాలేదు ఇంకా. అంతేనే కదమ్మా తమ్ముడు? మన ప్రార్థనకు రమ్మంటే కనబడలేదట, నువ్వే ఆటో వెళ్ళిపోయా. పరలోకానికి వెళ్ళి రైలు బండి కూడా వెళ్ళిపోతుంది, అట్లనే వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. మరి మేము ఫోన్ చేసినప్పుడు ఎత్తలే. ఏ సేవడో తెలిస్తే ఎదురు చెప్పడు. హల్లెలూయా. గట్టిగా చెప్దాం అందరం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ సేవరో చెప్పింది గంట చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఆయన నాకు చెప్పినప్పుడు నోరు మూసుకునే ఉండాలి, చేయలేని ఉండాలి. ఎన్నో చేయాలనిపిస్తుంది, ఏం చేయలేము. ఏ సేవరు అర్థమైందా? నమ్మకంగా వెంబడించు. పీతడితో అన్నాడు, చేపలు పట్టుకునేటోటితోటి, ఏమీ తెలియని వ్యక్తితోటి నువ్వు నా సంఘాన్ని కడతావు, దాని ముందు దయ్యాల రాజ్యాలు నిలవలేవు అన్నాడు. నువ్వు నా సంఘాన్ని కడతావు. నువ్వు భూలోకంలో ఏది బంధిస్తావో అది పరలోకంలో బంధించబడుతుంది, భూలోకంలో దేన్ని విప్పుతావో అది అక్కడ విప్పబడుతుంది అని చెప్పాడు. నామకులై ఎన్నిక లేని తృణీకరించబడ్డ మీ జీవితాల్లో నుండి గొప్ప గొప్ప సేవకులు లేవకపోతే నన్ను అడగండి. ఎప్పుడో తెలుసా? నువ్వు యేసుని గుర్తించినప్పుడు. గుర్తించిన వాళ్ళని దేవుడు ఎప్పుడు మరుగునుంచడు. ప్రార్థించే వాళ్ళని ఎప్పుడు దాచిపెట్టాడు. దేవుడు బయటికి తీసుకొస్తాడు. అలా తీసుకొచ్చే సమయం వచ్చింది, తీసుకొస్తాడు. ఏందిరా ఈ ప్రార్థన బాధ, ఏందిరా ఈ ప్రార్థన గోస అనుకుంటూ చూసినావా? వాళ్ళని ఎప్పుడు గానే వస్తాడు, రారు ముందడికి. నీకు యేసు తెలిస్తే నువ్వు నెమ్మదిగా ఉండవని చెప్తున్నా. దేవుని విషయంలో చాలా ఆసక్తి కలిగి ఉంటావు. ఈ రోజు నుండి సంఘంలో ఉన్న వాళ్ళందరూ అట్లుందరు గాక. దేవుని పని అన్నా, దేవుని వాక్యం అన్నా, ప్రార్థన అన్నా, దేవుడు చెప్పే విషయాలన్నా, పరిశుద్ధత వైపు వెళ్ళే విషయాలన్నా, ఆ విషయాలన్నింటిలో ఆసక్తి కలిగి ఉందుముగాక. దేవుడు మీకు తెలుసా? చెప్పండి. యేసుక్రీస్తు తెలుసా? తెలిసినట్టే బ్రతుకుదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అన్నింటికంటే ప్రథమ స్థానం యేసయ్యకి ఇచ్చుదుముగాక. దేవుడి వాక్యం మన హృదయంలో ఫలింపజేయునుగాక. లేవకుండా అట్లనే కూర్చోండి. అందరూ కళ్ళు మూసుకోండి, ఎవరు లేవద్దు.
మధ్యాహ్నం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కళ్ళు మూసుకోవాలి త్వరగా. కళ్ళు మూసుకోండి అందరు కూడా. అందరూ కళ్ళు మూసుకో తమ్ముడు, కళ్ళు మూసుకో. నీకు అర్థమైందా ఇప్పటికైనా? ఏసు ఎవరో తెలిస్తే నువ్వు సైలెంట్గా ఉండవు అంటున్నా నేను. ప్రార్థనకు లిమిట్ పెట్టుకోవు నువ్వు. ఏసు ఎవరో నీకు తెలిస్తే ప్రాణం ఆగుతుందా? ప్రభు నమ్మినాటి నుండి ఇప్పటి వరకు ఏసు అర్థమయ్యాడు కనుకనే ఏసైతో ఇంకా నేను ఉండగలుగుతున్నా. ఏసు ఎవరో నీకు తెలిస్తే నువ్వు మౌనంగా ఉండవు బిడ్డ. ప్రార్థన అంటే పరిగెత్తుతో, ప్రార్థన దేవుని మాటలు అంటే పరిగెత్తుతో, దేవుడు అంటే పరిగెత్తు.